మంత్రివర్గంలోకి వచ్చారు. మీరు వచ్చిన వెంటనే ఒక 5-10 రోజులకి మళ్ళీ రాహుల్ గాంధీ బర్త్డే జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే సోనియమ్మ తల్లితోని. అలాంటి కుమారుడు గొప్ప నాయకుడు. ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా నాకు ప్రధానమంత్రి పదవి ముఖ్యం కాదు, భారతదేశ ప్రజలు ముఖ్యమని ఈరోజు భారతదేశ ప్రజల పక్షాన బీసీ కులగణన కానీ ఏదైతే 42% బీసీలకు చెందాల్సినటువంటి చట్టపరంగా తెలంగాణ రాష్ట్రాన్ని చట్టాన్ని చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రివర్గం కేంద్రాన్ని పంపించిన నేపథ్యంలో భాగంగా కేంద్రం కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి బీసీ కులగణన న్యాయమైన సమస్య, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని మరి ఆ ఆలోచన బీసీ కులగణనను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి వారు కూడా ఆ చట్టాన్ని చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా అది రాహుల్ గాంధీ యొక్క ఏదైతే ఆలోచనని, రాహుల్ గాంధీ యొక్క కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అది అమలు చేస్తున్న విషయాన్ని మనవి చేసుకుంటూ ఈరోజు దళిత వర్గాలకు చెందినటువంటి సుమారు 30 సంవత్సరాలకు వెళ్ళి ఎస్సీ కేటగరేషన్ ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి గౌరవంగా ఏదైతే భారత జనతా పార్టీ కానీ వారి యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని అమలు చేయలేదు.